సార్ మీ ప్లానింగ్ అయితే ఏ లెవెల్లో ఉందో మాకు అర్థమైపోయింది. బట్ టీచర్స్ రిక్రూట్మెంట్ కానీ వాళ్ళ ఎలిజిబిలిటీ కానీ ఏముంటుంది? మేము లెక్చరర్స్కి వచ్చే ముందరే డెమాన్స్ట్రేట్ క్లాసులు అడుగుతాం, దాంతోపాటు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం, దాంతోపాటు ఎగ్జామ్ కూడా పెడతాం వాళ్ళకు. ఓకే. సో కాబట్టి టీచర్ కూడా వెల్ టెస్టెడ్ టీచర్నే మనం తీసుకుంటాం అనమాట. సో కాబట్టి చాలా డొక్క శుద్ధి ఉండి బాగా సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్న టీచర్స్ని మనం హైర్ చేసుకుంటాం. ఆ ట్రైనింగ్ మెకానిజం ఉంటుంది మన దగ్గర, అలాగే హైరింగ్ మెకానిజం కూడా ఉంటుంది, టీచర్ హైరింగ్ మెకానిజం ఉంటుంది. తర్వాత మా కోర్గా నాతో పాటు కార్పొరేట్ వచ్చిన టీచర్ల యొక్క బ్యాంక్ కూడా నా దగ్గర ఉంది. సో ఈ యొక్క సిస్టమ్ ద్వారా మనం చేస్తాం. అలాగే ఈ ఇంప్లిమెంట్ చేసే విధానంలో కూడా కంప్లీట్ కట్ త్రోడ్ కార్పొరేట్ లాగా కాకుండా, ఒక షెడ్యూల్స్ వేస్తే పరిగెత్తించే విధానం కాకుండా, అంటే పిల్లలకు అర్థమైనా కాకపోయినా పాఠాలు చెప్తూ వెళ్ళిపోవడం కాకుండా, పిల్లలను చూసి మనం షెడ్యూల్ చేస్తాం. ఒక్కోసారి వీ విల్ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ స్కెడ్యూలింగ్ ద సిలబస్, అట్ దట్ సేమ్ టైమ్ కండక్ట్ ద ఎగ్జామినేషన్స్ ఆల్సో. దట్ ఎంటైర్ పవర్ విల్ బి దేర్ ఇన్ ద టీచర్స్ అండ్ విత్ ఇన్ ద సిస్టమ్. ఏదో బయట మనం ఎవరో ఫోర్స్ అయ్యారనమాట, ఈ టైంకి ఇది అయిపోవాలి, ఈ వీకెండ్ ఎగ్జామ్ కావాలని కాదు. మనం ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేస్తాం, కానీ మనకు వచ్చిన పిల్లలు, మన పాఠాలు చెప్తున్న పిల్లలు వాళ్ళ స్థాయిని బట్టి మనం ప్రోగ్రామ్ ఎప్పటికప్పుడు మార్చుకునే ఒక వెసులుబాటు మన దగ్గర ఉంటుంది. కాబట్టి టీచరు స్టూడెంట్ ఇద్దరు కన్వీనియంట్గా చేస్తారు. అలాగే ప్రతి క్లాస్ కూడా స్టడీ అవర్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. టీచింగ్ ఎంతసేపు చేస్తాము, సుమారుగా అంతసేపు ఒక స్టడీ అవర్ కండక్ట్ చేస్తాం. ఆ పాఠ చెప్పిన టీచరే పిల్లలతో పాటు ఉండి డౌట్ క్లారిఫై చేస్తారు. ఆ డౌట్ క్లారిఫై చేస్తున్నప్పుడు ఇంకొక అసోసియేట్ లెక్చరర్ పెడతాం. ఒకవేళ ఒక టీచర్ను పిల్లలు ఎక్కువ మంది అప్రోచ్ కాలేరేమో అనే భయం ఉంటే ఇంకో అసోసియేట్ లెక్చరర్ మనం పెడతాం. ఎక్కడెక్కడ మనకు అవసరం ఉంటే అక్కడక్కడ అసోసియేట్ లెక్చరర్స్ని పెడుతుంటాం, ఇంకొక జూనియర్ లెక్చర్ని పెడుతుంటాం. అలాగే ఒక సీనియర్ మోస్ట్ టీచర్కి అసిస్టెంట్గా రకరకాలుగా మనం ప్రయత్నాలు చేస్తాం అనమాట. రైట్. ఒకేసారి టీచింగ్ ప్రాసెస్ అయిపోతుంది, వెంటనే లెర్నింగ్ ప్రాసెస్ కూడా అయిపోతుంది. ఇంట్లో కూడా వాళ్ళు కొద్దిగా కష్టపడి, అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంత వర్క్ వాళ్ళు చేసుకుంటే చాలా ఈజీగా, చాలా స్మూత్ గా, ఎలాంటి ఒత్తిడి లేకుండా వాళ్ళు చదువు ముందుకు వెళ్తూనే ఉంటారు.